బాహుబలి అదొక గ్రాఫిక్ అద్భుతం. ప్రభాస్, రాణా దాదాపు 5 ఏళ్ల కష్టం అది ఒకటి. దాని ద్వారా సాధించిన రికార్డులు ఒక ఎత్తు. త్రిబుల్ ఆర్, అందులో 2 ఉద్దండ పిండాలు, జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ రామ్ చరణ్ ఇద్దరు, అటు నందమూరి ఇటు మెగా 2 వైపులా ఉన్నటువంటి కాన్సెప్ట్ అది ఒక సక్సెస్. బట్ సింగిల్గా అల్లు అర్జున్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కాకుండా, లేదా ఒక రకంగా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో మెగా ఇదని వాళ్ళే అటాక్ చేస్తూ ఉండగా, దారుణంగా అటాక్ చేస్తూ ఉండగా పుష్ప 1 సక్సెస్ అయింది. అందులో స్పెషల్ రికార్డ్ ఏంటంటే ఇంతవరకు ఒక్క తెలుగు నటుడికి కూడా లేనటువంటి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందడం ఒక ఎత్తు అయితే, రెండవది ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా 1000 కోట్లు సంపాదించినటువంటి రికార్డు కూడా అదే పుష్పకు వచ్చింది. తాజాగా 1002 కోట్లు 6 రోజుల్లోనే వసూలైనవి. అలాగే మరొక వైపును చూస్తే ఎన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో కలిపి 12,500 స్క్రీన్లలో రిలీజ్ కావడం, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడం ఒక ఎత్తు అయితే, 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1002 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి తొలి చిత్రంగా సరికొత్త రికార్డు సాధించింది. 1002 కోట్ల గ్రాస్ వసూళ్ల పోస్టర్ని రిలీజ్ చేసింది సదరు సంస్థ. ప్రతి భాషలో సునామీలో దూసుకుపోతోంది. 6 రోజులకి 375 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ చిత్రంగా కూడా ఇదే నిలిచింది.